మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఏప్రిల్ 2 గురువారం రోజు చైత్ర పౌర్ణమి రాబోతోంది. ఇది చాలా పవర్స్ కలిగిన రోజు. నార్త్లో ఈ రోజే హనుమత్ జయంతిని కూడా జరుపుకుంటారు. ఇది 100 సంవత్సరాలకి వస్తున్న అద్భుతమైన పౌర్ణమి. పౌర్ణమి రోజు కొబ్బరికాయతో ఇలా చేయండి చాలు, మీ జాతకం మారిపోతుంది, వద్దన్న డబ్బు వచ్చి పడుతుంది. ఈ మాట వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా మన ప్రాచీన ధర్మశాస్త్రాలు, జ్యోతిష్య వాస్తు నిపుణులు సూచించిన అత్యంత శక్తివంతమైన రహస్య పరిహారాల్లో ఇది ఒకటి. ఈ రోజుల్లో మనిషి ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఆర్థిక ఇబ్బందులు మరియు కుటుంబ కలహాలు. ఉదయం నిద్ర లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడుతున్నారు. నెత్తురు చెమటగా మార్చి రాత్రింబవళ్ళు తమ కుటుంబం కోసం, పిల్లల భవిష్యత్తు కోసం శ్రమిస్తున్నారు. కానీ ఎంత సంపాదించినా నెల తిరిగేసరికి ఆ డబ్బు ఏమవుతుందో, ఎటు వెళుతుందో అర్థం కాని పరిస్థితి. ఎంత కష్టపడినా ఇల్లు కలిసిరాక, ఇంట్లో డబ్బు నిలవక చాలామంది తీవ్రమైన మానసిక వేదనను అనుభవిస్తున్నారు. చేతిలో ₹1 మిగలకపోగా అప్పులు చేయాల్సిన దుస్థితి వస్తోంది. దీనికి తోడు ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్యం, భార్యాభర్తల మధ్య కారణం లేని గొడవలు, పిల్లలు మాట వినకపోవడం, వృత్తి వ్యాపారాల్లో నష్టాలు, ఇలాంటి ఎన్నో సమస్యలు మనిషిని కుంగదీస్తున్నాయి. చాలామందికి తాము ఉంటున్న ఇల్లు ఎంత అలంకరించుకున్నా కలిసిరాదు. ఒక కొత్త ఇంట్లోకి అద్దెకు వెళ్ళినా, లేదా ఎంతో కష్టపడి సొంత ఇల్లు కట్టుకున్నా ఆ ఇంట్లోకి అడుగుపెట్టిన క్షణం నుండి అశాంతి మొదలవుతుంది. దీనికి ప్రధాన కారణం ఆ ఇంటికున్న వాస్తు దోషాలు, లేదా ఇతరుల ఏడుపు వల్ల తగిలిన నరదృష్టి, లేదా మీ జాతకంలో ఉన్న గ్రహదోషాలు కావచ్చు. ఇటువంటి కంటికి కనిపించని నెగిటివ్ ఎనర్జీ మన జీవితాన్ని అంధకారంలోకి నెట్టేస్తాయి. ఎంత శ్రమించినా ఫలితం దక్కని ఆ నిరాశ, నిస్పృహల నుండి బయటపడడానికి, మీకు మరియు మీ ఇంటికి పట్టిన దోషాలను వదిలించుకోవడానికి పౌర్ణమి నాడు చేసే ఈ కొబ్బరికాయ పరిహారం ఒక అద్భుతమైన మార్గం. ఈ పరిహారం చేస్తే మీకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది. మీ ఇంటికి పట్టిన దరిద్రం శాశ్వతంగా దూరమైపోతుంది. మరి ఈ పౌర్ణమి రోజు కొబ్బరికాయతో ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, ప్రస్తుత సమాజంలో మనిషి పడుతున్న కష్టాలు నిజంగా చెప్పలేనివి, వివరించలేనివి. ఉదయం కళ్ళు తెరిచిన క్షణం నుంచి రాత్రి పడుకునే వరకు మనిషి ఒక యంత్రంలా మారిపోయాడు. జీవితం అంటే ఆనందం, ప్రశాంతత, సంతోషం అనుకున్న రోజులు పోయి ఇప్పుడు జీవితం అంటే బాధ్యతలు, ఒత్తిడులు, ఆందోళనలు అనే స్థాయికి చేరుకుంది. ఆధునిక కాలంలో సౌకర్యాలు పెరిగాయి, టెక్నాలజీ అభివృద్ధి చెందింది, డబ్బు సంపాదించే అవకాశాలు కూడా ఎక్కువయ్యాయి. కానీ ఈ అన్నింటి మధ్యలో మనిషి మానసిక ప్రశాంతత మాత్రం కనుమరుగైపోయింది. ఎంత సంపాదించినా సరిపోవటం లేదు, ఎంత కష్టపడ్డా ఫలితం కనిపించడం లేదు అనే భావన ప్రతి ఒక్కరి మనసులో పెరుగుతోంది. చాలామంది రాత్రింబవళ్ళు కష్టపడి చెమటోడ్చి సంపాదించిన డబ్బు నెల తిరిగేసరికి ఎలా ఖర్చయిపోతుందో కూడా అర్థం కాకుండా పోతుంది. చేతిలో డబ్బు నిలవదు, అప్పులు పెరుగుతాయి, ఆర్థికంగా ఇబ్బందులు మరింత ఎక్కువవుతాయి. ఈ పరిస్థితుల్లో కుటుంబంలో కూడా శాంతి తగ్గిపోతుంది. ఒక ఇంట్లో ఎంత కష్టపడి జీవించినా ఆ ఇల్లు కలిసి రాకపోవడం అనేది చాలా మందిని తీవ్రంగా బాధించే విషయం. ఎంతో ఆశలు పెట్టుకుని కొనుక్కునే ఇల్లైనా, లేదా ఎంతో ఇష్టంతో అద్దెకు వెళ్ళిన ఇల్లైనా, అక్కడ అడుగుపెట్టిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి. ఇంట్లోకి వెళ్ళినప్పటి నుంచే ఏదో తెలియని అశాంతి మొదలవుతుంది. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విషయాలకి గొడవలు మొదలవుతాయి. ఒకరినొకరు అర్థం చేసుకోలేని పరిస్థితి వస్తుంది. పిల్లలు కూడా మాట వినకుండా తిరుగుతారు. చదువులో దృష్టి తగ్గిపోతుంది. ఇంట్లో ఎవరో ఒకరు ఎప్పుడూ అనారోగ్యంతో బాధపడుతుంటారు. ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ సమస్యలు ఒక్కొక్కటిగా కాకుండా అన్నీ కలిసి వస్తే జీవితం మరింత కఠినంగా మారిపోతుంది. ఇలాంటి సమయంలో ఇంట్లోకి అడుగు పెట్టగానే ఒక బరువైన వాతావరణం అనిపించడం, మనసులో తెలియని భయం, ఆందోళన కలగడం సాధారణమే. మనం ఏం చేస్తున్నామో కూడా సరిగా అర్థం కాకుండా ఎప్పుడూ ఒత్తిడిలో ఉన్నట్లుగా అనిపిస్తుంది. దీన్నే సాధారణంగా ఇల్లు కలిసి రాలేదు అని, లేదా ఇంటికి దిష్టి తగిలింది అని అంటుంటారు.
నిజానికి ఇవన్నీ మన కంటికి కనిపించని ప్రతికూల శక్తుల ప్రభావం, వాస్తు లోపాలు లేదా ఇతరుల అసూయ, నరదృష్టి వల్ల కలిగే సమస్యలు అని పెద్దలు చెబుతుంటారు. మనం ఎంత మంచిగా ఉన్నా, ఎంత కష్టపడి ఎదిగినా ఇతరుల కంటపడితే అది మన జీవితంపై ప్రభావం చూపుతుందని విశ్వసిస్తారు. నరదృష్టి అనేది ఎంత బలమైనదో చెప్పడానికి నల్లరాయి కూడా పగులుతుంది అని సామెత ఉంది. అంటే మన మీద పడే అసూయ దృష్టి మన ఆర్థిక స్థితిని మాత్రమే కాదు, కుటుంబ సంబంధాలను కూడా దెబ్బతీసే శక్తి కలిగి ఉంటుంది. ఇలాంటి ఎన్నో కంటికి కనిపించని, భరించలేని కష్టాల నుండి, దోషాల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి, మీ జాతకాన్ని అద్భుతంగా మార్చుకోవడానికి మన పురాతన శాస్త్రాలు అందించిన మహత్తరమైన వరమే ఈ పౌర్ణమి కొబ్బరికాయ పరిహారం. ఈ పరిహారంలో మనం ఉపయోగించే ప్రతి వస్తువుకు ఒక నిర్దిష్టమైన ప్రాముఖ్యత, అద్భుతమైన శక్తి దాగి ఉన్నాయి. వాటి గురించి మనం వివరంగా తెలుసుకుంటే ఈ పరిహారం మీద మనకు మరింత నమ్మకం పెరుగుతుంది. ముందుగా కొబ్బరికాయ గురించి మాట్లాడుకుందాం. హిందూ సాంప్రదాయంలో కొబ్బరికాయను శ్రీఫలం అని అత్యంత భక్తి శ్రద్ధలతో పిలుస్తారు. శ్రీ అంటే లక్ష్మీదేవి, ఫలం అంటే పండు, అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపమే కొబ్బరికాయ. ఏ దేవుడి పూజైనా, ఏ శుభకార్యమైనా కొబ్బరికాయ కొట్టకుండా ఆ కార్యక్రమం పూర్తి కాదు. కొబ్బరికాయ పైన ఉండే గట్టి పెంకు మనిషిలో ఉండే అహంకారాన్ని సూచిస్తుంది. ఆ పెంకు లోపల ఉండే స్వచ్ఛమైన తెల్లని కొబ్బరి మనలోని నిర్మలమైన ఆత్మకు ప్రతీక. దాని లోపల ఉండే మధురమైన నీరు మనలోని దైవత్వానికి సంకేతం. కొబ్బరికాయకు 3 కన్నులుంటాయి. ఇవి లయకారుడైన పరమశివుని ముక్కంటి రూపానికి ప్రత్యక్ష నిదర్శనం. శివుని 3వ కన్ను జ్ఞానానికి, చెడును దహించివేసే అగ్నికి ప్రతీక. పౌర్ణమి రోజున ఈ శ్రీఫలాన్ని మనం పరిహారానికి ఉపయోగించినప్పుడు ఆ కొబ్బరికాయ ఒక రిసీవర్ లాగా పనిచేసి విశ్వంలో ఉన్న పాజిటివ్ ఎనర్జీని తనలోకి ఆకర్షించుకుంటుంది. ఈ పరిహారానికి ఉపయోగించే కొబ్బరికాయ పీచుతో కూడుకున్నదై ఉండాలి. ఎక్కడా పగిలిపోయి, బీటలు వారి లేదా కుళ్ళిపోయి ఉండకూడదు. సంపూర్ణమైన కొబ్బరికాయే సంపూర్ణమైన ఫలితాన్నిస్తుంది. ఈ పరిహారానికి కావలసిన 2వ ముఖ్యమైన వస్తువు ఎర్రటి వస్త్రం. రంగులకు మనిషి మనస్సును, చుట్టూ ఉన్న వాతావరణాన్ని ప్రభావితం చేసే శక్తి ఉంది. ఎరుపు రంగు అనగానే మనకు గుర్తొచ్చేది అగ్ని, శక్తి మరియు పరాశక్తి అయిన అమ్మవారు. ఎరుపు రంగు ఆకర్షణకు, విజయానికి, సిరి సంపదలకు ప్రతీక. వాస్తుశాస్త్రంలో కూడా ఎరుపు రంగును రక్షణ కవచంగా చెబుతారు. నెగిటివ్ ఎనర్జీని పారద్రోలి ఇంట్లోకి ధనాకర్షణను తీసుకురావడంలో ఎర్రటి వస్త్రం ప్రధాన పాత్ర పోషిస్తుంది. 3వ వస్తువు నల్ల నువ్వులు. జ్యోతిష్య శాస్త్రంలో నల్ల నువ్వులకు ఒక విశిష్టమైన స్థానం ఉంది. కర్మ ఫలదాతైన శనీశ్వరుడికి నల్ల నువ్వులు అత్యంత ప్రీతిపాత్రమైనవి. ఒక మనిషి జాతకంలో శని దోషాలున్నా, పితృదోషాలున్నా లేదా ఏవైనా తీవ్రమైన గ్రహ పీడలున్నా వాటిని తొలగించడంలో నల్ల నువ్వులు అద్భుతంగా పనిచేస్తాయి. నల్ల నువ్వులకు మన చుట్టూ ఉన్న ప్రతికూల ప్రకంపనలను గ్రహించే అత్యంత సహజమైన గుణం ఉంది. 4వది స్ఫటిక. స్ఫటికం అంటేనే పరమ పవిత్రతకు, స్వచ్ఛతకు మారుపేరు. స్ఫటికం అనేది భూమిలో ఎన్నో వేల సంవత్సరాలుగా ఏర్పడిన ఒక సహజ శిల. దీనికి స్వస్థత చేకూర్చే శక్తి ఉంటుంది. మన ఇంట్లో ఉండే కోపం, ఆవేశం, చిరాకు లాంటి వేడి వాతావరణాన్ని చల్లబరిచి ఒక ప్రశాంతమైన చల్లటి ప్రకంపనలను ఇంట్లో విడుదల చేయడంలో స్ఫటిక అద్భుతంగా సహాయపడుతుంది. 5వ వస్తువులు పసుపు మరియు కుంకుమ. ఇవి హిందూ సాంప్రదాయంలో మంగళానికి సూచికలు. పసుపులో యాంటీబయాటిక్ గుణాలున్నాయని సైన్స్ కూడా చెబుతోంది. కుంకుమను నుదుట ధరిస్తే మనలోని ఆజ్ఞాచక్రం ఉత్తేజితమవుతుంది. ఈ 2 సాక్షాత్తు గౌరీదేవి మరియు లక్ష్మీదేవులకు ప్రతిరూపాలు. 6వ వస్తువు కల్లు ఉప్పు. దీనిని గల్లుప్పు లేదా సముద్రపు ఉప్పు అంటారు. స్ఫటికల్లా ఉండే ఉప్పును మాత్రమే వాడాలి. ఉప్పు పుట్టుక సముద్రంలో జరిగింది. క్షీరసాగర మథనంలో లక్ష్మీదేవి కూడా సముద్రం నుండే జన్మించింది కాబట్టి ఉప్పును లక్ష్మీదేవికి స్వయాన సోదరిగా పరిగణిస్తారు. కల్లు ఉప్పుకు ఒక వింతైన శోషక శక్తి ఉంది. గాలిలో ఉన్న తేమను ఉప్పు ఎలా పీల్చుకుంటుందో మన చుట్టూ ఉన్న దిష్టిదోషం, నెగిటివ్ ఎనర్జీని కల్లు ఉప్పు ఇట్టే పీల్చుకొని బంధించేస్తుంది. ఇప్పుడు ఈ వస్తువులన్నింటినీ ఉపయోగించి పౌర్ణమి రోజున ఈ పరిహారాన్ని ఎలా ఆచరించాలో
దానికి కావలసిన మానసిక స్థితులను గురించి అత్యంత జాగ్రత్తగా వివరిస్తాను. పౌర్ణమి అనేది నెలలో ఒకసారే వస్తుంది కాబట్టి ఆ రోజు కోసం మీరు ముందుగానే మానసికంగా సిద్ధపడాలి. పౌర్ణమి ఉదయం బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేవాలి. ఇల్లు మొత్తం శుభ్రం చేసుకోవాలి. గుమ్మాలకు పసుపు రాసి కుంకుమ బుట్ట పెట్టాలి. ఆ తర్వాత మీరు తలస్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. ఆ రోజు మనసులో ఎవరి పట్ల కోపం, ద్వేషం లేకుండా ప్రశాంతంగా ఉంచుకోవాలి. పూజా గదిలోకి వెళ్ళి మీరు నిత్యం చేసుకునే విధంగా దీపారాధన చెయ్యాలి. మీ ఇష్టదైవాన్ని, కులదైవాన్ని మనస్ఫూర్తిగా ప్రార్థించాలి. పూజా కార్యక్రమం అంతా పూర్తయిన తర్వాత ఒక ప్రశాంతమైన ప్రదేశంలో లక్ష్మీదేవి పటం ముందు కూర్చోవాలి. మీ ముందు ఒక చిన్న పీటను ఉంచి దానిపైన మనం ముందుగా సిద్ధం చేసుకున్న ఎర్రటి వస్త్రాన్ని పరవాలి. ఆ వస్త్రం మీద ఆ మంచి కొబ్బరికాయను ఉంచాలి. ఇప్పుడు అత్యంత ముఖ్యమైన ఘట్టం సంకల్పం చెప్పుకోవడం. ఆ కొబ్బరికాయను మీ 2 చేతులతో పట్టుకొని కళ్ళు మూసుకుని గట్టిగా ప్రార్థించండి. హే జగన్మాత, నా ఇంట్లో, నా కుటుంబంలో ఉన్న సమస్త దోషాలు, వాస్తు దోషాలు, దిష్టి దోషాలు తొలగిపోవాలి. నా దరిద్రం, నా ఆర్థిక కష్టాలు దూరం కావాలి. మా ఇంట్లో లక్ష్మీ కటాక్షం కలగాలి. మేము సంపాదించిన ప్రతి రూపాయి మాకు నిలబడాలి. మా కుటుంబ సభ్యులందరూ ఆయురారోగ్యాలతో, ఐకమత్యంతో, సుఖశాంతులతో జీవించాలి అని మీ సొంత మాటల్లో మీ మనసులో ఉన్న బాధనంతా ఆ తల్లికి చెప్పుకోండి. సంకల్పం పూర్తయిన తర్వాత ఆ కొబ్బరికాయను మళ్ళీ ఆ ఎర్రటి వస్త్రం మీద ఉంచండి. ఇప్పుడు ఆ కొబ్బరికాయ మీద కొద్దిగా నల్ల నువ్వులు చల్లండి. ఆ పైన మనం తీసుకున్న స్వచ్ఛమైన స్ఫటిక ముక్కను ఉంచండి. దానికి పసుపు, కుంకుమలను భక్తితో సమర్పించండి. చివరిగా కొద్దిగా కల్లుప్పును ఆ కొబ్బరికాయ మీద, వస్త్రం మీద పడేలా వేయండి. ఈ వస్తువులన్నీ కలిసినప్పుడు ఆ ప్రదేశంలో ఒక శక్తివంతమైన రక్షణ వలయం ఏర్పడుతుంది. ఇప్పుడు ఆ ఎర్రటి వస్త్రం యొక్క 4 మూలలను పట్టుకుని కొబ్బరికాయ మరియు మిగిలిన వస్తువులు బయటకు పడిపోకుండా ఒక గట్టి మూటలాగా ముడివేయండి. ముడి వేస్తున్నప్పుడు మీ మనసులో దైవనామాన్ని జపించండి. ఈ విధంగా సిద్ధమైన మూటకు అగరబత్తీలతో లేదా సాంబ్రాణితో ధూపం చూపించండి. దేవుడికి నైవేద్యం పెట్టినట్లే ఈ మూటకు కూడా భక్తితో ధూపాన్ని చూపించాలి. ఆ తర్వాత ఆ మూటను మీ చేతుల్లో పట్టుకొని మీ ఇంటిలోని ప్రతి గదిలోకి వెళ్ళండి. హాలు, వంటగది, పడక గది, ఇలా ఇల్లంతా ఆ మూటను తీసుకుని తిరగండి. ఇలా తిరుగుతున్నప్పుడు మీరు మనసులో ఒక విషయాన్ని బలంగా ఊహించుకోవాలి. మీ ఇంట్లో మూలమూలలా దాగి ఉన్న ప్రతికూల శక్తులు, కీడు, నెగటివ్ ఎనర్జీ అంతా ఒక అయస్కాంతంలాగా ఆ మూటలోకి ఆకర్షించబడి బందీ అయిపోతున్నాయని భావించాలి. ఈ భావనే ఆ పరిహారానికి అసలైన శక్తినిస్తుంది. ఇల్లంతా తిరిగిన తర్వాత నేరుగా మీ ఇంటి సింహద్వారం దగ్గరకు రండి. ఇంటి బయట నుండి లోపలికి వచ్చేటప్పుడు గుమ్మానికి పైభాగంలో లేదా గుమ్మానికి లోపలి వైపున ఒక మేకు కొట్టి ఆ మేకుకు ఈ మూటను కట్టండి. ఈ విధంగా ఆ మూటను సింహద్వారానికి కట్టడం వల్ల అదొక అదృశ్యమైన కాపలాదారుడిలా పనిచేస్తుంది. బయట నుండి మీ ఇంట్లోకి వచ్చే ఎటువంటి దుష్టశక్తులు, చెడు చూపులు, నరఘోష ఏవైనా సరే ఆ ప్రధాన ద్వారం గుండానే రావాలి. కానీ ఎప్పుడైతే ఈ శక్తివంతమైన కొబ్బరికాయ మూట అక్కడ ఉంటుందో ఆ నెగిటివ్ ఎనర్జీ అంతా ఆ మూటలోని కల్లుప్పు, నల్ల నువ్వులు గ్రహించేస్తాయి. పసుపు, కుంకుమ, స్ఫటిక వాటిని నిర్వీర్యం చేసి కేవలం పాజిటివ్ ఎనర్జీని మాత్రమే మీ ఇంట్లోకి పంపిస్తాయి. ఇలా కట్టిన నాటి నుండి మీ ఇంట్లో మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి. భార్యాభర్తల మధ్య కారణం లేకుండా వచ్చే గొడవలు ఆగిపోతాయి. ఒకరినొకరు అర్థం చేసుకునే అన్యోన్యత పెరుగుతుంది. ఇన్ని రోజులు వృధాగా ఆసుపత్రులకు, పనికిమాలిన పనులకు ఖర్చవుతున్న డబ్బు ఆగిపోయి చేతిలో డబ్బు నిలవడం మొదలవుతుంది. మీరు వద్దన్నా సరే 10 మార్గాల ద్వారా లక్ష్మీదేవి మీ ఇంటికి క్యూ కడుతుంది. ఈ పరిహారాన్ని ఇంట్లో ఎవరైనా చేయవచ్చు. కానీ భార్యాభర్తలిద్దరూ కలిసి ఈ ప్రక్రియలో పాల్గొంటే వారిద్దరి శక్తులు ఏకమై ఆ ఇంటికి అద్భుతమైన రక్షణ కవచం ఏర్పడుతుంది. కుటుంబంలో బంధాలు మరింత బలపడతాయి. అయితే ఈ పరిహారం విషయంలో మీరు పాటించవలసిన కొన్ని అత్యంత ముఖ్యమైన నియమాలు, జాగ్రత్తలు ఉన్నాయి. గుమ్మానికి కట్టిన ఈ కొబ్బరికాయ మూటను ఒక పౌర్ణమి నుండి మరొక పౌర్ణమి వచ్చే వరకు, అనగా సుమారు 30 రోజుల పాటు అలాగే ఉంచాలి. దాన్ని మధ్యలో ఎట్టి పరిస్థితుల్లోనూ కదపకూడదు. మళ్ళీ నెల తిరిగేసరికి వచ్చే తరువాతి పౌర్ణమి రోజున పాత మూటను ఎంతో జాగ్రత్తగా కిందకు దించాలి.
ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవలసిన అతి ముఖ్యమైన నియమం ఏమిటంటే కిందకు దించిన ఆ మూటను పొరపాటున కూడా విప్పి చూడకూడదు. లోపల కొబ్బరికాయ ఏమైంది అని కుతూహలంతో ఏమాత్రం విప్పకూడదు. ఎందుకంటే నెల రోజుల పాటు మీ ఇంటికి వచ్చే నెగిటివ్ ఎనర్జీనంతా ఆ వస్తువులు గ్రహించి ఆ మూటలో బంధించబడి ఉంటాయి. దాన్ని విప్పితే ఆ చెడు అంతా మళ్ళీ మీకే తగులుతుంది. కాబట్టి ఆ మూటను విప్పకుండా అలాగే తీసుకువెళ్ళి ఎవరూ తొక్కని ప్రదేశంలో పారేయాలి. ఇంకా మంచిదేమిటంటే దాన్ని పారుతున్న నీటిలో విడిచిపెట్టడం. అలా పాత మూటను వదిలించుకున్న తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయాలి. కాళ్ళు చేతులు కడుక్కుని మళ్ళీ పైన చెప్పిన విధంగానే కొత్త కొబ్బరికాయ, కొత్త ఎర్రటి వస్త్రం, మిగిలిన కొత్త వస్తువులతో మళ్ళీ మూటను సిద్ధం చేసుకుని గుమ్మానికి కట్టుకోవాలి. ఇలా వరుసగా కనీసం 3 పౌర్ణమిల పాటు మీరు క్రమం తప్పకుండా నిష్ఠగా ఈ పరిహారాన్ని చేస్తే మీ జీవితంలో ఆశ్చర్యకరమైన అద్భుతాలు జరుగుతాయి. ఎంతటి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారైనా సరే బయటపడే మార్గాలు తెరుచుకుంటాయి. వ్యాపారంలో నష్టాలు వస్తున్నవారు ఈ పరిహారం చేస్తే వారి వ్యాపారం ఊహించని విధంగా లాభాల బాట పడుతుంది. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ పరిహారం చేసేటప్పుడు వాటిని అత్యంత రహస్యంగా ఉంచాలి. మీరు ఈ పరిహారం చేస్తున్నట్లు మీ చుట్టుపక్కల వారికి ముందుగా చెప్పకూడదు. మీ ఇంట్లో మార్పు వచ్చిన తర్వాత, మీ ఇల్లు బాగుపడిన తర్వాత ఇతరుల మంచి కోసం ఈ విషయాన్ని మీరు పంచుకోవచ్చు. కానీ చేస్తున్న సమయంలో మాత్రం ఎవ్వరికీ చెప్పకండి. భగవంతుని మీద, ఈ సృష్టిలోని శక్తి మీద అపారమైన విశ్వాసం ఉంచి ఈ పౌర్ణమి రోజున ఈ అద్భుతమైన కొబ్బరికాయ పరిహారాన్ని ఆచరించండి. మీ కష్టాలన్నీ మంచులా కరిగిపోయి మీ ఇల్లు సిరి సంపదలతో, సుఖ సంతోషాలతో నిండిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.